రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే బొలివియా రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బొలివియా వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ రవాణా విమానం ఒక్కసారిగా అదుపు తప్పి రద్దీగా ఉన్న ఒక ప్రధాన రహదారిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారీ వర్షం లేదా పొగమంచు కారణంగా విమానం అదుపు తప్పి నేరుగా వాహనాలతో నిండి ఉన్నటువంటి రహదారిపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో దారిలో ఉన్న అనేక కార్లు, ఇతర వాహనాలను విమానం బలంగా ఢీకొట్టింది. విమానం తాకిడికి రోడ్డుపై ఉన్న వాహనాలు తుత్తినెలయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో ఒక ఆసక్తికరమైన మరియు విచారకరమైన విషయం వెలుగుకు వచ్చింది. బొలివియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆ విమానం దేశాంతర్గత ప్రాంతాలకు కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తోందని, విమానం కూలిపోయిన ధాటికి అందులోని నోట్లు కట్టలు కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి కొందరు స్థానికులు రోడ్డుపై పడి ఉన్న కరెన్సీని ఏరుకోవడానికి పోటీ పడటం గందరగోళానికి దారితీస్తుంది. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడానికి వాటర్ హౌస్లను ఉపయోగించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రమాదానికి గురైన విమానం తమ సంస్థకు చెందినదని కాదని, అది పూర్తిగా సైనిక విమానమని జాతీయ విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై కరెన్సీస్ నష్టంపై త్వరలో మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సిఎస్కే విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి సాయి ప్రసాద్ ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ క్రమంలోనే నేడు ఏపీ నూతన సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్ గా అయితే పదవీ బాధ్యతలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సిఎస్కే విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి సాయి ప్రసాద్ ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ క్రమంలోనే నేడు ఏపీ నూతన సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపడతారు. తెలంగాణలో పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. పలు అంశాలపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు రూరల్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల సమన్వయాలు, ఇక అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. ఇక ఇందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక దోమల నివారణకు ప్రత్యేక టెక్నాలజీ వాడాలన్నారు. ఇక స్ట్రీట్ లైటింగ్ నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేయాలని తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు తక్షణం పరిష్కరించేలా కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. పలు అంశాలపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు రూరల్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ప్రత్యేక టెక్నాలజీ వాడాలన్నారు. స్ట్రీట్ లైటింగ్ నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేయాలని తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు తక్షణం పరిష్కరించేలా కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కావ్య తెలిపారు. ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన టెండర్లతో పాటు తై బజార్ వసూళ్లను పాలక వర్గం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జిల్లా కేంద్రంలో రోడ్లు, ఫుట్పాత్, చౌరస్తాలలో ఇష్టారీతన ఏర్పాటు చేసిన వీధి వ్యాపారాలు, తోపుడు బండ్లపై సరైన పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. వార్డులలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభిస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పులికోన వంక వద్ద గ్రామానికి వెళ్లే రోడ్డుపై కుంకుమ, నిమ్మకాయలు, పూలతో ముగ్గులు వేసి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసిన ఆనవాళ్లు అని కనిపించాయి. ఇక ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఇళ్లకే పరిమితమయ్యారు. 2 నెలల క్రితం ఇదే మండలంలోని కాగితి గ్రామ పాఠశాల సమీపంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గించేందుకు సేవా దర్శనం, తలనీలాల టికెట్ల కోసం కిమోస్కి యంత్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కుటుంబ సమేతంగా అంకురార్పణలో పాల్గొని ఉత్సవాలను శ్రీకారం చుట్టారు. ఇక 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గించేందుకు సేవా దర్శనం, తలనీలాల టికెట్ల కోసం కియోస్కి యంత్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కుటుంబ సమేతంగా అంకురార్పణలో పాల్గొని ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తెలిపారు.